హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీ ముందుకు ఇంకో మంచి స్నాక్ రెసిపీని తీసుకొచ్చాను. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు అయితే భలే ఇష్టపడతారు. ఒక 1 అవర్ పాటు నానబెట్టిన 1 కప్పు పెసరపప్పుని తీసుకోవాలండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా వడగట్టేసి మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తటి పిండిలాగా పేస్ట్ లాగా రుబ్బి పెట్టుకోవాలి. వాటర్ని ఇప్పుడే వేయాల్సిన అవసరం లేదండి. మనకు ఈ వాటర్ సరిపోతుంది, మెత్తగా స్మాష్ అయిపోతుంది. దీనిలోకి కొద్దిగా 1/4 కప్పు సన్నని ఉప్మా రవ్వని అయితే యాడ్ చేయాలండి. ఆ తర్వాత 1/4 టీ స్పూను జీలకర్రని, కొద్దిగా ఓమని ఇట్లా నలిపి వేసేసుకోవాలండి. ఆ తర్వాత దీనిలో 1/4 టీ స్పూను నల్ల నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ నల్ల నువ్వులు లేకపోతే వైట్ నువ్వులైనా సరే యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొద్దిగా 1/4 టీ స్పూన్ కసూరి మేతిని, కొద్దిగా చిటికెడు పసుపుని, రుచికి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ని మరియు ఉప్పుని యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ అవ్వడం కోసము చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకుంటే అలా తినేటప్పుడు మంచిగా పంటికి తగులుతుంది. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఇలా మొత్తము కలిపేసుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే నానబెట్టిన పెసరపప్పుని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తాన్ని కూడా మంచిగా మనం కలిపేసుకోవాలి. ఇక్కడ మీకు కావాలనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. వాటర్ ఏం ఎక్కువ పట్టదండి, లైట్గా యాడ్ చేసుకోవాలి. పిండి ముద్ద అనేది గట్టిగా ఉండాలి. ఎక్కువ వాటర్ వేస్తే ఎక్కువ ఆయిల్ని పీల్చేస్తాయండి, అవి మెత్తబడిపోతాయి. తర్వాత పిండి ముద్దను కలిపిన తర్వాత 1 స్పూను నెయ్యిని యాడ్ చేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి, ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత పిండినంతటిని మొత్తం మంచిగా కలిపేసుకొని దాన్ని మూత పెట్టేసి పక్కకు ఒక 10 నిమిషాలు అనేది పక్కన ఉంచేయాలండి. ఆ తర్వాత ఇంకో చిన్న బౌల్లో కొద్దిగా నెయ్యిని, కొద్దిగా పొడి పిండిని తీసుకొని ఇట్లా ఒక థిక్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం కలిపి ఉంచిన పిండిని చిన్న ఉండలుగా చేసేసి సన్నగా చపాతీలాగా ఒత్తుకోవాలండి. అయితే మనం ఇలా చేసేటప్పుడు మనం కలిపి పెట్టుకున్న నెయ్యి మరియు పొడి పిండి మిశ్రమం ఉంది కదా, దీనిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. దీని తర్వాత 4 వైపులా కూడా ఇలా ఫోల్డ్ చేసేసి మధ్యలో ఈ మిశ్రమాన్ని రాస్తూ మనము సన్నని చపాతీలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. లావుగా స్ప్రెడ్ చేసుకుంటే మాత్రము మనకు మెత్తగా అయిపోతాయి, అవి క్రంచిగా అనేటివి రావు. ఇలా మంచిగా కొద్దిగా మీకు కావాలనుకుంటే పొడి పిండిని చల్లుకోవచ్చు, లేదంటే ఇలాగైనా సరే చేసుకోవచ్చు. ఇట్లా సన్నగా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే అన్ని సేమ్ సైజులో కట్ చేసి మధ్యలో నుంచి ఒక ఘాటు అయితే పెట్టానండి. మన వేలు అంత సైజులో కట్ చేశాను. మీరు వేరే షేప్ కూడా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అది. తర్వాత వీటిని అన్నిటిని కూడా ఒకేసారి చేసుకొని కట్ చేసి ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి. అయితే మనకు తొందరగా వేయించడం అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకొని దానిలో మనం ఇవి వేయించడానికి కావాల్సినంత ఆయిల్ని వేసుకొని మంచిగా హీట్ అయిన తర్వాత ఆ ఆయిల్కి సరిపోయేటి అన్నిటిని కూడా ఒకసారి వేసుకోవాలి. అయితే ఇవి వేయించేటప్పుడు ఫ్లేమ్ని మాత్రం మీడియంలోనే ఉంచాలండి, లేదంటే బయట ఎర్రగా కాలుతాయి, లోపల మళ్ళీ మెత్తగా అలాగే ఉండిపోతాయి. లో టు మీడియం అలా చేసుకుంటూ వేయించాలి. అన్నీ కూడా చాలా అంటే చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, పిల్లలైతే చాలా ఇష్టపడతారు. పిల్లల బాక్స్లో స్నాక్స్ కోసం అని పెట్టడానికి కూడా చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.